తాను ఎవరి మీద దాడికి పాల్పడలేదని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చెప్పారు. తిరువూరు సమీపంలోని గోపాలపురం గ్రామంలో జరిగిన సంఘటనకు సంబంధించి టీడీపీ క్రమశిక్షణ కమిటీ తనను పిలిచిందని, ఆ రోజు అక్కడ ఏం జరిగిందో అన్ని వివరాలను కమిటీకి చెప్పానని ఆయన వెల్లడించారు. తన మీద ఆరోపణలు చేసిన కుటుంబమే గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల మీద దాడి చేసిందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు ప్రత్యారోపణలు చేశారు. అంతేకాకుండా వారు చంద్రబాబు పాదయాత్రలో వాటర్ బాటిల్ కూడా విసిరారన్నారు. ఈ వివరాలన్నీ కమిటీ తెలిపానన్నారు. నియోజకవర్గంలో తన మీద ఎక్కడా వ్యతిరేకత లేదని, అందరితో కలిసికట్టుగానే పని చేస్తున్నానని పేర్కొన్నారు. తనను టార్గెట్ చేసినా పట్టించుకోనని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ నెల 11వ తారీఖున మా తిరువూరు నియోజకవర్గంలో ఏకొండూరు మండలంలో గోపాలపురం అనే గ్రామంలో మా పార్టీకి సంబంధించిన ఒక మహిళ మరణించిన నేపథ్యంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ వీధిలో ఉన్న కొంతమంది నా దగ్గరకు వచ్చి ఆ వీధిలో కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఎవరూ నడవకుండా ఒక కుటుంబం కంచె వేసిందని తెలిసినప్పుడు నేను అక్కడికి వెళ్ళి కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం ఏంటని ఆ కంచె పీకేయటం జరిగింది. ఆ కంచె పీకేసి వచ్చిన తర్వాత ఆ కంచె వేసిన కుటుంబ సభ్యులు వైసీపీ పంచాయతీ వార్డు మెంబరు పురుగు మందు తాగి ఆత్మహత్య ప్రయత్నం చేశారని, తర్వాత దాని గురించి మీడియాలో రావటం, ఆ మీడియాలో రెండు అంశాలు ఏంటంటే, ఒకటి ఆ రోడ్డు విషయంలో ఏదో ఆస్తి వివాదం ఉందని, అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం ఉందని, కాబట్టి కంచె వేశారు అని మీడియాలో వచ్చింది. దానికి సంబంధించి మా పార్టీ అధిష్టానం ఆ రోజు ఏం జరిగింది మీరు వెళ్ళినప్పుడు అని నా అభిప్రాయం తెలుసుకోవటానికి ఈరోజు పిలిపించడం జరిగింది. గోపాలపురం గ్రామంలో కొత్తగా నిర్మించిన సీసీ రోడ్డు నిర్మాణానికి సంబంధించి గ్రామ పంచాయతీ చేసిన తీర్మానం ఇది. గోపాలపురం గ్రామ పంచాయతీ ఆ రోడ్డు ప్రభుత్వ భూమి అని, అక్కడ సిమెంట్ రోడ్డు నిర్మించాలి అని గోపాలపురం పంచాయతీ చేసిన తీర్మానం ఇది. ఈ తీర్మానంలో సర్పంచ్తో పాటు వార్డు సభ్యులందరూ సంతకాలు చేశారు. ఆ వార్డు సభ్యుల్లో ఒక సభ్యుడు బూక్యా కృష్ణ. ఈ బూక్యా కృష్ణ అనే ఈ వైసీపీకి చెందిన ఈ వార్డు సభ్యుడే తన ఇంటి ముందు సిమెంట్ రోడ్డు మీద ముళ్ళ కంచె వేయటం జరిగింది. కాబట్టి ఆ రోడ్డుకు సంబంధించి ఎట్లాంటి ఆస్తి వివాదం ఏమీ లేదు. స్పష్టంగా ఆ రోడ్డు నిర్మాణం జరిగిన ప్రాంతం ప్రభుత్వ భూమి, గ్రామ పంచాయతీ తీర్మానంతోనే అక్కడ రోడ్డు వేశారు. కాకపోతే అక్కడున్న రాజకీయ కారణాల వల్ల ఆ కుటుంబం ఇతరులని నడవకుండా ముళ్ళ కంచె వేయటం జరిగింది. గోపాలపురంలో సిమెంట్ రోడ్డు మీద, కొత్తగా నిర్మించిన సిమెంట్ రోడ్డు మీద ఏ కుటుంబం అయితే ముళ్ళ కంచె వేసి ఇతరులు నడవకూడదు అని ఆపారో అదే కుటుంబం 2019 ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన కొత్తపల్లి జవహర్ గారి మీద రాళ్లతో దాడి చేసి ఆయన కారు పగలగొట్టారు. అదే కుటుంబం 2014లో తెలుగుదేశం అభ్యర్థిగా ఆ ఊరు వెళ్ళిన స్వామిదాస్ గారి మీద దాడి చేశారు. అదే కుటుంబం 2013లో చంద్రబాబు నాయుడు గారు మీకోసం వస్తున్న పాదయాత్రలో భాగంగా ఖమ్మంపాడు గ్రామంలో ఆయన మీద వాటర్ బాటిల్ వేశారు. కాబట్టి ఈ బూక్యా కృష్ణ గారి కుటుంబం గత 3 ఎన్నికల సందర్భంలోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల మీద దాడి చేశారు. మొన్న జరిగిన సంఘటన స్థానిక ఎమ్మెల్యేగా నేను ఆ వీధిలోకి వెళ్ళినప్పుడు అక్కడున్న ముళ్ళ కంచె గురించి నాకు చెప్పినప్పుడు
నేను స్వయంగా ఆ ముళ్ళ కంచె తీసేయటం వల్ల వాళ్ళు దాన్ని ఏదో విధంగా గొడవ చేయాలన్న ఉద్దేశంతోనే ఇదంతా చేశారన్న వివరణ ఈరోజు నేను మా పార్టీ నాయకత్వానికి ఇవ్వటం జరిగింది. ఇదండి పరిస్థితి.